మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? గుత్తి వంకాయ బిర్యానీ చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా నేను. అట్లనే బాస్మతి రైస్ తీసుకున్నా. ఈ బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు ఉంటుంది, హాఫ్ కేజీ 2 గ్లాసులు ఉంటుంది. కడిగి నానబెడదాం. ఇప్పుడు ఈ బియ్యంని కొంచెం పక్కన పెడదాం, మంచిగా నానతాయి బాస్మతి రైస్. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు ఫ్రై చేయాలి. పల్లీలు నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నా. ఈ పల్లీల్ని ఫ్రై చేద్దాం మనం. అట్లనే ఈ పల్లీలలో ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నా నేను. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నా. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా మెత్తగా కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేసిన నేను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా నేను. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఈ ఆనియన్స్ ఎందుకు ఫ్రై చేస్తున్నా అంటే మనకి బిర్యానీ అంటే ఫ్రై ఆనియన్స్ కావాలి కదా, అందుకే ఫ్రై చేస్తున్నా. ఇవి ఇక మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వీటిని ఒక కప్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నా. మనం మిక్సీలో వేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం ఇంట్లోనే వేస్తున్నా. ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా. కొంచెమే పసుపు వేస్తున్నా. ఒక స్పూన్ ధనియాల పొడి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నా. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నా. ఇప్పుడు ఈ పేస్ట్ని మంచిగా కలపాలి. ఈ మసాలాలు ఉప్పు కారం అంతా కలిసేటట్టు. ఇట్లుండాలి మసాలా. వైట్ కలర్ వంకాయలు అయితే తీసుకున్నా నేను. మీకు కావాలనుకుంటే బ్లాక్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయల్ని సేమ్ మనం గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేస్తాం అట్లనే కట్ చేయాలి. వంకాయల లోపల పురుగులు గిట్లు ఉన్నాయేమో చూసుకోండి కట్ చేసేటప్పుడు. కొన్ని వంకాయల పురుగులు ఉంటాయి కదా, బయటికి ఎంత ఫ్రెష్గా ఉండని లోపల పురుగులు ఉంటాయి. ఇట్లా ఒకసారి చూసుకోండి. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలకు మసాలా పెడదాం. వంకాయలలో అయితే మంచిగా మసాలా అయితే స్టఫ్ చేసేసిన. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోస్తుంది. ఇంకా కొంచెం చిన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఆనియన్ ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలను వేసేస్తున్నా. వంకాయలను ఒకసారి మంచిగా కలిపి కొంచెం మూత పెట్టి ఉడకనియాలి వీటిని. మిగిలిపోయిన మసాలా ఉంది కదా, ఇప్పుడు ఈ మసాలాలో కొంచెం పెరుగేసి కలపాలి. పెరుగేసి కలిపి ఈ మసాలాని వంకాయలలో వేసేసేయాలి.
ఈ మసాలా మొత్తం వేసేస్తున్నాయి ఇక. ఇప్పుడు ఈ మసాలాలో వంకాయలను మంచిగా ఉడకనియాలి. కొన్ని వాటర్ పోద్దాం. వంకాయలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. స్టఫింగ్లో సాల్ట్ వేసినాం కానీ గ్రేవీలో వేయలేదు కదా, మళ్ళీ వాటర్ గిట్లా పోసినాం కదా, అందుకే ఇంకో కొంచెం సాల్ట్ వేసిన. చూసుకొని వేసుకోండి, మీరు కలవకపోతే మళ్ళీ వేసుకోండి. కరెక్ట్ ఒక 5 minutes అయితే వంకాయలు ఉడుకుతాయి. అప్పటి వరకు మూత పెట్టేస్తా. ఉడికినాయేమో చూద్దాం ఒకసారి. మస్తు ఉడికింది. ఆయిల్ చూడండి మొత్తం బయటకు వచ్చింది. వంకాయలు సూపర్ ఉడికినాయి. ఇట్లు ఉడికితే సరిపోతుంది ఇక. కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేస్తున్నా. అట్లనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ వేస్తున్నా. దీన్ని ఒకసారి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొన్ని వేడి నీళ్ళు కాగబెడుతున్నా రైస్ కోసం. చూడండి, ఒక సగం వరకు గిన్నె సగం వరకు వచ్చే వరకు వాటర్ పోసిన. ఇవి కొంచెం మసలాలి. మూత పెడుతున్నా. ఇప్పుడు ఈ వాటర్ మసలేటప్పుడు మనం మసాలా వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు, ఈ మసాలాలు అన్నీ వేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నా. ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే రైస్ కొంచెం అంటుకోకుండా ఉండడానికి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. వాటర్ ఇట్లా మంచిగా మసిలిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ రైస్ని ఇప్పుడు ఈ వాటర్లో వేస్తున్నా. ఇప్పుడు ఈ రైస్ కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నా. ఇట్లా మనం వంకాయది వేస్తాం కదా, ఇదంతా వేసేస్తున్నా. రైస్ అయితే ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు ఈ రైస్ని మనం ఈ వంకాయ మసాలాలో వేసేద్దాం. రైస్ వేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నా. అట్లనే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా, ఎల్లో కలర్. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా. వీటితోటి అసలు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నా. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం దమ్ పెట్టాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత మన గుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక పొగలు వస్తుంది. ఆహా, మస్తు వచ్చింది బిర్యానీ చూడండి. గుత్తి వంకాయ బిర్యానీ మస్తు వచ్చింది.
గుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయింది. చూడండి ఫుల్ వేడి వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి. రైస్ ఇట్లా పొడి పొడిగా. టేస్టింగ్ టైం. అబ్బా అద్దరిపోయింది బిర్యానీ అసలు. ఇప్పుడు వంకాయ తిందాం. ఫుల్ వేడి వేడిగా ఉంది వంకాయ. మస్తు ఉడికింది వంకాయ ఇట్లా. వెజిటేరియన్స్ కి అయితే సూపర్ ఉంటుంది ఇది బిర్యానీ. మటన్ చికెన్ తినని వాళ్ళకైతే. చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఏం తక్కువ కాదు. ఇది అంత మంచిగా ఉంది. వేడి వేడి ఉంది. వంకాయ ఇట్లా మంచిగా ఉడికింది లోపల వరకు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి టేస్ట్ ఉంటుందని. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు అస్సలే లేవు. బిర్యానీ తినడమే ఇక. గుత్తొంకాయ బిర్యానీ ఎవరైనా తినకపోతే మాత్రం కంపల్సరీ చేసుకొని తినండి. మిస్ అయిపోతారు మీరు టేస్ట్ చేసుకోకపోతే. కాబట్టి చేసుకొని తినండి. నాకు కామెంట్ చేసి చెప్పండి ఎట్లొచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.